కానీ నా లైఫ్లో ఉన్న ఆ ఇద్దరు విలన్స్ నా లైఫ్తో ఆడుకొని నన్ను జీరోని చేశారు. టుడే మై రిసెప్షన్, కానీ నా రిసెప్షన్లో నేను లేను. గోడకి పారిపోయి వచ్చేసాను. ఎవరైనా పారిపోవాలనుకుంటే పెళ్లికి ముందే పారిపోతారు, లేదంటే పెళ్లి రోజు పారిపోతారు. నువ్వేంటి డ్యూట్, రిసెప్షన్ రోజు పారిపోయొచ్చా? అంత ఇష్టం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? గుడ్ క్వశ్చన్. ఏం చెప్పమంటారు బ్రో, ఒకరి ఏడుపు చూసి నవ్వుకుందామని వెళ్ళాను, అది నా ఏడుపుకి దారి తీసింది. ఏమయ్యా, ఏరీళ్ళు? ఏంటి పిన్ని, వాళ్ళు ఇంకా రాలేదు? అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా సింధుజాక్షి పెళ్లి చేసేశారు, మధుసూదన్ పెళ్లి చేసేశారు. మీరిలా చేస్తారని మేం కల్లో కూడా ఊహించలేదు. అయినా మీకేం తక్కువ చెప్పండి. మీరు ఊ అంటే సిటీలో ఉన్న కోటీశ్వరులందరూ మీ ఇంటి ముందు క్యూ కడతారు. అలాంటి గొప్ప గొప్ప సంబంధాలన్నీ పక్కన పెట్టి ఏదో పల్లెటూరి సంబంధం అంట, కోటికి కూడా గతిలేని వాళ్ళని చేసుకున్నారంట. వాళ్ళు వీళ్ళు అంటుంటే తెలిసింది. ఇంతకీ ఆ పల్లెటూరు నుండి తెచ్చుకున్న కోడలి పిల్లెక్కడా? దేవి, మాట్లాడే ముందు ముందు వెనక చూసుకొని మాట్లాడటం నేర్చుకో. అమ్మా, ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. కోడలి పిల్ల బయటికెళ్ళింది. ఆ కోడల్ని కన్నా అమ్మా నాన్నలు ఇదిగో ఇక్కడే ఉన్నారు. వీళ్ళ ఆ అదృష్టవంతులు. ఆ అదృష్టవంతులు వీళ్ళే. మనకి నచ్చని అమ్మాయికి ఒక పోరం పోకు తాగుబోతు లైఫ్ పార్ట్నర్ అయితే ఆ కిక్ వేరు కదా. అలాంటి ఆ కిక్ని ఎంజాయ్ చేయడానికి నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్లి కూతురు మరెవరో కాదు, ఇందాక నా లైఫ్లో ఇద్దరు విలన్స్ ఉన్నారని చెప్పాను కదా, అందులో ఒక విలనే ఈ పెళ్లి కూతురు. వాళ్ళది విచిత్రమైన ఫ్యామిలీ. వీళ్ళు ఎక్కడో నక్కతోక తొక్కినట్టున్నారు. లేకపోతే ఇంత ఈజీగా మాలాంటి గొప్పింటి సంబంధాన్ని దక్కించుకోలేరు. వీళ్ళు దక్కించుకున్నారంటే మాటలు కాదు, మా నాన్నగారిని బాగానే బుట్టలో వేసుకున్నారు. చూడమ్మా, ఈ బుట్టలో వేసుకోవడం ఏటో నాకైతే అర్థం కాలేదు. కానీ అందులో ఏదో తప్పుడు అర్థం ఉందని నాకు అర్థం అవుతుంది. మీ ఉద్దేశం ఏటో కానీ మా ఉద్దేశం మాత్రం అది కాదమ్మా. నక్కతోక తొక్కితే ఈ సంబంధం దక్కలేదమ్మా. నా బిడ్డ గుణగణాలకు దక్కింది. తొక్కేం కాదు. మీ బిడ్డ గుణగణాలకి దక్కింది మా మేనల్లుడు కాదు, ఆ తాగుబోతు బుల్రాజు. మమ్మల్ని చూశాక మీ కన్ను బుల్రాజు మీద నుంచి
మా మీద పడింది. ఎలా అయినా నా మేనల్లుణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలని మీరు డిసైడ్ అయ్యారు. ప్రియమదా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మా, పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. మీకా శ్రీలక్ష్మి ఏం మందు పెట్టిందో నాకు తెలియదు కానీ నాన్న నువ్వు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటూ శ్రీలక్ష్మి జపం చేస్తున్నారు. ఇంటింటికి ఉత్తరాలు పంచుకునే తండ్రి, ఇంటి పట్టున ఉండే ఒక తల్లి, వాళ్ళ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఆ పెళ్లి కొడుకు. కాసేపట్లో పెళ్ళి అయిపోతుంది, నా కళ నెరవేరుతుందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో సడన్ గా కూర కోసం పెళ్ళి అయిపోయింది. కేవలం కూర గురించి ఈ కేకలేటి? నాన్న అట్టుకొత్తాను, నాన్న తీసుకొచ్చిస్తాను. మీరు పదండి బాబు. అంటే నా నడుకు తినే వాళ్ళ కనిపిస్తున్నానా? ఒరే బుల్రాజు, నీ మీదే చేసుకుని ఈ అమ్మాయి మనకు వద్దురా. ఎవరైనా కూర కోసం, చిచ్చై కర్రీ కోసం గొడవ చేసి పెళ్ళి ఆపేస్తారా? అరే, వీళ్ళు ఆపేశారు. కర్రీ అడుగున పాపానికి ఊళ్ళో అందరూ కలిసి పెళ్లి కొడుకుని చావు బాత్తారా? ఛీ, వీళ్ళు అదే కదా చేసింది. వీళ్ళు అనుకున్నట్టే పెళ్లి ఆగిపోయేలా చేశారు. వెంటనే మా మ్యాడీతో పెళ్లి జరిపించాలి కాబట్టి ఇదిగో ఈ మహానటి కిరోసిన్ ఒంటి మీద పోసుకుని అందర్నీ బ్లాక్మెయిల్ చేసింది. దానికి నాన్నగారు కరిగిపోయారు. ఈవిడ గారి కూతుర్ని అడుగుతుంటే పెళ్లి వద్దు వద్దు అంటూనే పెళ్లి పీటల మీద కూర్చుంది. ఇదంతా వీళ్ల కుటుంబం, ఊరు అందరూ కలిసే నాటకం ఆడారు. ఇవన్నీ మీకు అర్థం కావమ్మా. అంత పాగల్ డెసిషన్ తీసుకుంది. ఆ పాగల్ గాడు ఎవడు డూడ్? పాగల్ గాడు కాదు, పాగల్ గారు గారు గారు